నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది అంతా మంచి జరగాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇంద్రకీలాద్రి పరిసరాలు జై భవానీ నినాదాలతో మారుమోగుతున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్. బాగా జరిగింది మేడం. అలాగే ఈ న్యూ ఇయర్ కూడా అలాగే అందరికీ మంచి జరిగేలా కోరుకుందాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ కదా ఇయర్లో చాలా శుభాలు జరగాలి అని అందరికీ అని కోరుతున్నాను మీ న్యూస్ ద్వారా. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో అమ్మవారి దర్శనం బాగా జరిగింది. సో మీ అందరికి కూడా విజయాలు కలగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ మనసుగా దర్శనం చేసుకొచ్చామండి. చాలా సరదాగా అయింది. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగా అనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. హ్యాపీ న్యూ ఇయర్. రెగ్యులర్గా వస్తూ ఉంటాము, ఇంకా నార్మల్గా విష్ చేస్తున్నాం. 2025లో ఎవరికి రోగాలు లేకుండా బాగుండాలని. హ్యాపీ న్యూ ఇయర్. బాగుందండి, చాలా హ్యాపీగా. ఏం కోరుకున్నాను? అందరం బాగుండాలి. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. అది బాగా చదువు రావాలి, ఈ సంవత్సరం బాగా ఉండాలి. నూతన సంవత్సరంలో మొదటి రోజు కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వందలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. 2025లో శుభాలు కలుగుజేయమని అమ్మని కోరుకున్నామని భక్తులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను కోరుకుంటున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునేందుకైతే కనుక విజయవాడ వాసులే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులందరూ కూడా కొత్త సంవత్సరం కాబట్టి మొదటి రోజునే అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు జరుగుతాయన్న ఉద్దేశంతో అయితే కనుక తెల్లవారుజాము నుంచే కూడా వందలాదిగా భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తులందరూ కూడా ఎప్పుడో నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడే అమ్మవారి సేవలో తనివి తీరుతున్నారని చెప్పొచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ నన్ను. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకున్నావా? అమ్మ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ డే న్యూ ఇయర్ 2025లో ఫస్ట్ డే అమ్మవారిని దర్శించుకున్నావా? ఏం కోరుకున్నావు అమ్మవారిని? చెప్పకూడదా? ఓకే అమ్మమ్మ, హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఆనందంగా ఉంది. శుభ్రంగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని వచ్చాను. సంతోషంగా ఉంది. అంటే ఏం కోరుకున్నారు అమ్మవారిని? అమ్మవారికి కోరుకునేవన్నీ ఆ అమ్మ మొక్కు తీర్చాలి కదమ్మా. తీర్చిస్తే మళ్ళీ భగవంతుడు ఆ అమ్మ కరిస్తే అవుతుంది. మేడం, హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారిని ఈ రోజు కలుసుకున్నందుకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా సంతోషంగా ఉన్నాం. ఇలా ప్రతి ఏడు కూడా అందరినీ అమ్మవారు ఆశీస్సులతో బాగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం ఆ తల్లి దర్శనం బాగా అయింది. అందరూ బాగుండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం. ఓకే, పిల్లలందరూ కూడా ఇక్కడికి చూడొచ్చు మనము. టెంపుల్ అంటే ఫ్యామిలీతో పాటు కలిసి చిన్నపిల్లలు కూడా అందరూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి అమ్మవారిని దర్శించుకున్నావా? ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం కోరుకున్నావు? చదువుకోలేండి. చదువు రావాలి బాగా అని కోరుకున్నావా? ఏ క్లాస్? 4th క్లాస్. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఓకే సార్, మీరు చెప్పండి, అమ్మవారిని దర్శించుకున్నారా? చేసుకున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. బాగా దర్శనం బాగా జరిగింది. ఈ సంవత్సరం అందరూ బాగుండాలని ఆ మనస్ఫూర్తిగా దుర్గమ్మని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏం కోరుకున్నావు? బాగా చదువు రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేమంతా వైజాగ్ నుండి వచ్చామండి. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. రష్ ఉన్నా సరే దర్శనం బాగా జరిగింది. అంతా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొదటి రోజునే దర్శనం చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఇక్కడ? అట్లా బాగానే ఉన్నాయండి. మేము ఎర్లీగా రావడం తొందరగా దర్శనం జరిగింది. అంతా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఎక్కడెక్కడో నుంచి కూడా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. అయితే అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అయితే అమ్మవారి ఆలయంలో ఇక్కడ కూర్చొని కూడా సేద తీరుతున్నారు అందరూ. అమ్మ, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉంది అమ్మవారి దర్శనం? అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అంటే గత ఏడాదితో పోలిస్తే కనుక ఈ ఏడాది ఎలా ఉండాలనుకుంటున్నాం? బాగా ఉండాలని తల్లిని మొక్కుతున్నాం.
హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ కోరుకున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్ మంచి మార్క్స్ రావాలని కోరుకున్నాం. ఇక్కడ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. సో చూస్తున్నాం కదా, భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే కనుక పోటెత్తుతున్నారు. మొట్టమొదటి రోజు కావడంతో కూడా అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడెక్కడో నుంచి అయితే కనుక దుర్గమ్మను దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రిపైకి వస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.